So let's see what is instantaneous velocity or instantaneous speed. Instantaneous speed and velocity. ఈ రెండు ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడు ఇన్స్టంటేనియస్ అనాలి, దాని మీనింగ్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. Okay, so average speed, yes, okay. So average speed, V average speed ని మనం బేసిక్ గా ఎలా రాస్తాం? యావరేజ్ స్పీడ్ అయినా యావరేజ్ వెలాసిటీ అయినా డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అని రాస్తాం కదా. డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఒక డయాగ్రామ్ తీసుకుంటాను చూడండి. డెల్టా ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అంటే డిస్టెన్స్ కాదమ్మా, ఎక్స్ అంటే పొజిషన్. సపోజ్ ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఇది ఒక x1 అనే పొజిషన్. ఓకే, దిస్ ఇస్ సమ్ పొజిషన్ x1 అండ్ దిస్ ఇస్ సమ్ పొజిషన్ x2. ఓకే, సో ఒక పర్సన్ t1 అనే టైంలో ఇక్కడ వచ్చాడు. x ఇస్ ఈక్వల్ టు 0 నుంచి t1 అనే టైంలో ఇక్కడికి వచ్చాడు. t2 అనే టైంలో ఇక్కడ ఉన్నాడు. సో అబ్జర్వర్ x1 దగ్గర ఉన్నాడు అనుకో. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ అయ్యావు, ఇలా వస్తున్నావు, స్ట్రైట్ లైన్ మీద వస్తున్నావు. అర్థం చేసుకోవడానికి స్ట్రైట్ లైన్ ఈజీగా ఉంటుంది. నువ్వు వచ్చావు. సో x1 అంటే యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ x1 అని అర్థం కదా. ఈ డిస్టెన్స్ x1 అని అర్థం, ఆరిజిన్ నుంచి మెజర్ చేస్తే. అండ్ ఈ డిస్టెన్స్ x2 అవుతుంది. సో దిస్ విల్ బి x1 డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ x2. ఓకే, తను ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. x1 అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి x2 అనే పాయింట్కి వెళ్ళాడు. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడమ్మా? ఏ పర్సన్ స్టార్టెడ్ అట్ x1 and went to the position x2. So a person started at position x1 and reaches x2. So what is his displacement? తన డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో అదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా. x2 మైనస్ x1 అవుతుంది కదా, అవునా కాదు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో అదే డిస్ప్లేస్మెంట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డిస్ప్లేస్మెంట్, ఈ x1 ప్లస్ x2 లోంచి x1 తీసేస్తే ఆ వచ్చేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ డెల్టా ఎక్స్ అని రాద్దాం. డెల్టా ఎక్స్ రాస్తే x2 మైనస్ x1 అవుతుంది. ఓకేనా? ఓకే, సో అండ్ ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి t1 సెకండ్స్ పట్టింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి t2 సెకండ్స్ పట్టింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే t2 మైనస్ t1 పడుతుంది కదా, అవునా? ఇక్కడ t ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఉన్నాడు. x2 minus x1 is the displacement. So what is the time taken to go from x1 to x2? And it will not be t1 or t2, it will be t2 minus t1. So delta t ante time taken, లేదా time taken. Delta t is the time taken. 1 second need not to be 1 second. ఎన్ని సెకండ్స్ అని కావచ్చు. సో దెన్ ది యావరేజ్ వెలాసిటీ లేదా యావరేజ్ స్పీడ్ ని ఎలా రాస్తాం అంటే, యావరేజ్ వెలాసిటీ కావాలంటే వెక్టర్ ఫామ్ లో రాస్తాం. ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బార్ బై డెల్టా టీ అవుతుంది. దిస్ ఈజ్ యావరేజ్, దిస్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. బార్ ఉంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ అవుతుంది. మరి ఇన్స్టంటేనియస్ అంటే ఏంటి సార్ చూద్దాం.
ఈ x2 ని చాలా చాలా లెఫ్ట్ సైడ్ కి తీసుకొద్దాం రా, అంటే దగ్గరికి తీసుకొద్దాం. ఎంత దగ్గర తీసుకొద్దాం అంటే ఈ T1 T2 ఆల్మోస్ట్ సేమ్ ఉండేటట్టు. అంటే T1 T2 ఆల్మోస్ట్ సేమ్ అంటే మీనింగ్ ఏంటి? T1 T2 ఆల్మోస్ట్ సేమ్ అంటే లెట్స్ let delta t tends to 0. దీన్ని ఎలా చదవాలంటే డెల్టా టీ టెండ్స్ టు 0 అంటారు. డెల్టా టీ టెండ్స్ టు 0 అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఇన్ఫినైటెసిమల్ పీరియడ్. ఇన్ఫినైటెసిమల్ పీరియడ్ మీనింగ్ వాట్? చాలా చిన్న పీరియడ్, అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేంత టైం 0 సెకండ్స్ పడుతుంది అనమాట. అలాంటి టైంలో అలాంటి టైం అంటే వాడు మాక్సిమం ఎక్స్ నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాడని కొంచెం ముందుకు వస్తాడు, అంతేనా? కొంచెం అంటే కొంచెం ముందుకు వస్తాడు. సో కొంచెం ముందుకు వస్తాడు కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆ కొంచెం ని ఫిజిక్స్ లో ఎలా రాయాలి అంటే సపోజ్ యూఆర్ ఎట్ పొజిషన్ ఎట్ దిస్ పర్టికులర్ పొజిషన్, వెన్ యూ రీచ్ స్మాల్ డిస్టెన్స్ అహెడ్, చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం రాయాలంటే డిఎక్స్ అని రాయాలమ్మా. dx స్టాండ్స్ ఫర్ అ స్మాల్ ఫార్వర్డ్, చాలా తక్కువ ముందుకు వస్తే దాన్ని dx అని రాస్తారు. సో dx ఈజ్ లైక్ a very small distance, very small distance, very small distance. అర్థమైందా పాయింట్? డెల్టా ఎక్స్ అంటే కంపారిటివ్లీ లార్జ్. సో డెల్టా ఎక్స్ ఇస్ అ బిగ్ చేంజ్, dx is very small change. So here delta x is big change, లేదా large change, whatever you want to call, you can call it. So whenever you have dx stands for small distance, dt stands for small time, dl stands for small length, dA stands for small area, dv stands for small volume, dm stands for small mass, dq stands for small charge. ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఎప్పుడైతే దాన్ని ఈ డి ఇంటూ ఎం కాదమ్మా, ఇది డి ఇంటూ ఎం కాదు, డిఎం అనేది ఒక టర్మ్ అనమాట ఇది. సో వాట్ డస్ డిఎం ఇండికేట్స్? డిఎం ఇండికేట్స్ స్మాల్ మాస్, వెరీ ఇన్ఫినిట్లీ స్మాల్ మాస్, అంటే ఆల్మోస్ట్ దాని సైజ్ 0 అనమాట. సో అలాంటి వాటిని డిఎం అని ఇండికేట్ చేస్తారు. డిఎం లేదా డిఎక్స్ లేదా డిటి లేదా డిఏ డిఎల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిటి అంటే స్మాల్ టైం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? డెల్టా టీ ఎప్పుడైతే 0 అవుతుందో డెల్టా టీ బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే డిటి రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ వి ఇన్స్టంటేనియస్ ఏమవుతుందంటే లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0 అంటే లిమిట్ అంటే you're calculating the limit for which you're trying to find. Limit delta t tends to 0, delta x by delta t. Then v instantaneous velocity becomes, ఎప్పుడైతే డెల్టా టీ 0 అవుతుందో డెల్టా ఎక్స్ కాస్త dx అయిపోతుంది, డెల్టా టీ dt అవుతుంది. Then instantaneous velocity becomes dv by dt. So దీన్ని షార్ట్ ఫామ్ లో v is equal, instantaneous velocity becomes dx by dt. So here dx by dt is called instantaneous velocity. So the velocity, instantaneous velocity define ఎలా చేయాలంటే the velocity at a particular instant of time. The velocity at a particular instant of time is called instant. Particular instant అంటే దీన్ని రెగ్యులర్ లైఫ్ లో ఎలా చూడాలో ఒకసారి చెప్తాను. యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ బైక్. నువ్వు ఇంటి దగ్గర బైక్ స్టార్ట్ చేసావు, ఎక్కడికో షాపింగ్ ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు స్టార్ట్ చేసావు, రోడ్ మీద వెళ్తున్నావు. నువ్వు యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేయాలి? యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైతే వెళ్ళావో అక్కడికి టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో ఆ టైం వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తే యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది కదా. మరి ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు నువ్వేం చేసావంటే ఫ్యూయల్ ఉందో లేదో చెక్ చేయడానికి
అక్కడ స్పీడోమీటర్ దగ్గర చూసావు, అప్పుడు నీ స్పీడోమీటర్ 60 kmph అని చూపించింది. ఆ 60 kmph అనేది నీ యావరేజ్ స్పీడా అంటే కాదు, నువ్వు చూసినప్పుడు స్పీడ్. అది నువ్వు చూసినప్పుడు స్పీడ్ ఎంత ఉందంటే 60. అప్పుడు ఆ 60 ఏమవుతుందంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అవుతుంది. అంటే ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ద వెలాసిటీ ఆర్ స్పీడ్ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఇస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈస్ దిస్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు ఆ చూసినప్పుడు 60 kmph నువ్వు చూసినప్పుడు యూ హావ్ సీన్ దట్ 60 kmph. నువ్వు ఎంతో కొంత డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తూ, చాలా తక్కువ ట్రావెల్ చేస్తుంది. నువ్వు చూడడానికి ఎంత టైం పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అందుకే డెల్టా టీ టెండ్స్ టు జీరో. ఇది అర్థమైందమ్మా? లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు జీరో అంటే మీనింగ్ ఏంటో అంటే ఈ ఈ ఈ ఈ వాల్యూ ఉంది కదా, ఈ ఫంక్షన్ లో ఈ డెల్టా టీ అనేది ఎప్పుడైతే తగ్గిపోద్దో డెల్టా ఎక్స్ కూడా తగ్గిపోద్ది. తగ్గిపోయి డెల్టా ఎక్స్ కాస్త తగ్గిన డెల్టా ఎక్స్ ని డిఎక్స్ అని రాయాలి, అండ్ తగ్గిపోయిన డెల్టా టీని డిటి అని రాయాలి. మరి జీరో రాస్తే 0/0 అయిపోద్ది అది. సో డిఎక్స్ మీనింగ్ వాట్? వెరీ వెరీ స్మాల్ డిస్టెన్స్. డిటి మీన్స్ స్మాల్ టైం, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ టైం, ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, టెండ్స్ టు 0 అంటే చూడడానికి ఎంత టైం పడుతుందో అంత టైం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో హౌ డు యూ రైట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? dx/dt. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎలా రాయొచ్చు అంటే dx/dt రాయొచ్చు, లేదా నువ్వు y యాక్సిస్ లో వెళ్తుంటే dy/dt రాయొచ్చు, z యాక్సిస్ లో వెళ్తుంటే dz/dt రాయొచ్చు, లేదా బేసిక్ ఫార్ములా ds/dt అని కూడా రాయొచ్చు. ఎలా రాసుకున్నా అదే. ఓకేనా? ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్. నువ్వు ఈ ఫార్మ్ ఏదైనా, ఇప్పుడు నువ్వు ఎక్స్ యాక్సిస్ లో ట్రావెల్ చేస్తున్నావు కాబట్టి dx/dt, నువ్వు y యాక్సిస్ లో ట్రావెల్ చేస్తే ఎలా రాయాలరా? dy/dt రాయాలి. z యాక్సిస్ లో ట్రావెల్ చేస్తే dz/dt. బేసిక్ గా ఎస్, నువ్వు డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుంటావు కాబట్టి ds/dt. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ కి ఇన్స్టంటేనియస్ కి రెండిటికి డిఫరెన్స్ మీకు అర్థమైందండి? యావరేజ్ అంటే ఫర్ ది ఎంటైర్ జర్నీ క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్స్టంటేనియస్ అంటే ఆ పర్టికులర్ మూమెంట్ వరకే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఓకేనా రాజీవ్? రైట్. సో this is the difference between instantaneous speed or velocity and average speed or average velocity. So how do we find instantaneous speed? అదొకసారి చూద్దాం. ఇప్పుడు 3 types ఆఫ్ స్పీడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకటంటే యావరేజ్, ఇంకోటి ఇన్స్టంటేనియస్, ఇంకోటి యూనిఫామ్ స్పీడ్ అన్న. సో యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. యూనిఫామ్ స్పీడ్ లేదా యూనిఫామ్ వెలాసిటీ. ఓకే, దీని డెఫినేషన్ కన్నా కూడా దాని మీనింగ్ అర్థం కావడం ఇంపార్టెంట్ నాకు తెలిసి. కంటిన్యూస్లీ ఇన్ సేమ్ స్పీడ్ ఈస్ గుడ్ ఆన్సర్, అంతే. కంటిన్యూస్ గా ఒకే స్పీడ్ లో ఉంటే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అంటారు. లేదా మనం దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ లో ఒక పార్టికల్ వెళ్తుంది. స్ట్రైట్ లైన్ తీసుకున్నా ఎందుకంటే ఈజీగా ఉంటుందని. వెరీ నైస్ అక్షయ. ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ టైమ్స్. సేమ్ పాత్ కాదు, పాత్ చేంజ్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇలా దీన్ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను రా, ఇలా ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. కంటిన్యూస్లీ సేమ్ స్పీడ్, మెయింటైన్ సేమ్ స్పీడ్ త్రూ అవుట్ ద జర్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఎస్. ఇది ట్రావెల్ చేయడానికి టైం t1 పట్టింది, టైం t పట్టింది. ఇది s1, ఇది t1, ఇది s2, ఇది t2, సో ఆన్ sn tn. ఓకే, అంటే స్టార్టింగ్ లో s1 అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి t1 అనే టైం పట్టింది, అండ్ నెక్స్ట్ s2 అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి t2 అనే టైం పట్టింది, అండ్ s3 అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి t3. ఆ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి ఇవన్నీ, then that is called, then the particle is said to be in uniform motion. The particle is said to be in distance traveled in equal intervals of time are same. Yes, all of you are correct. Srihamsika, Kavya, Aditya, Vasistha, all of you are correct. So how do you define this? Let me write this.
if a particle covers equal distances లేదా displacements in equal intervals of time, however small these intervals may be. Then the body is said to be in uniform motion. Uniform speed or uniform motion meaning same? Yes. Let's a particle covers. See, నేను ఇక్కడ డిస్టెన్సెస్ డిస్ప్లేస్మెంట్ అని ఆబ్లిక్ పెట్టాను. దాని నుంచి మీకు ఏమర్థమైంది? Any example in real life? See, example in real life I can give you. You're traveling in highway. మనం హైవేలో ట్రావెల్ చేస్తున్నాం అనుకో, హైవేలో ట్రావెల్ చేస్తుంటే ఎకానమీ కోసం మనం ఏం చేస్తామంటే 60 మీద స్పీడ్ పెట్టేసి స్లో 60 మీదే వెళ్తూ ఉంటాం అనమాట. మనం అప్పుడు నీ 60 స్పీడ్ యావరేజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ 60 అవుతుంది. అంటే నువ్వు చూసినప్పుడు స్పీడ్ 60 అవుతుంది. ఎప్పుడు చూసినా 60 అవుతుంది అనుకో, దెన్ దట్ ఈస్ యూనిఫామ్ స్పీడ్. Average speed, instantaneous speed, rendu same unte, that is called uniform speed, right? Uniform meaning is that if a particle covers equal distance equal distance aithe uniform speed ra, equal displacements aithe uniform velocity. Aa point meeku ardhamayindi, ikkada oblique meaning ardhamayindi kada. Equal distances aithe uniform speed andi, equal displacements aithe uniform velocity andi. Okay, right, good. ఇలా మీరు హ్యాండ్స్ రేజ్ చేశారు అనుకోండి, నాకు కూడా అరే పిల్లలు వింటున్నారు కాబట్టి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనిపిస్తుంది. జస్ట్ అలా కూర్చోకండి, ఓకే? ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్. సో ఇఫ్ ఎ పార్టికల్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ అంటే యూనిఫామ్ స్పీడ్ అవుతుంది, ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ అయితే యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిఫామ్ స్పీడ్ అండ్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్పీడ్ మీ అందరికి అర్థమయ్యాయి కదండి. So let's take an example, okay? Okay, example తీసుకుందాం. The position of a particle with respect to time is given as x is equal to 2t square plus 3 అని ఇలా ఇచ్చాడమ్మా. The position of a particle with respect to time is given as x is equal to 2t square plus 3. Find its instantaneous speed. ఎలా కనుక్కోవాలో చూడండి. తన x వాల్యూ ఇచ్చాడు, x is equal to ఎంత ఇచ్చాడమ్మా అంటే 2t square plus 3. Find instantaneous speed at t is equal to 2 seconds. T is equal to 2 seconds దగ్గర అంటే 2 seconds అయిపోయిన తర్వాత ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎంత అని అడిగాడు. ఎలా చేయాలి ఇది చూద్దాం. ఇలా స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది అనుకుందాం. ముందు కరెక్ట్ సిస్టర్, కరెక్ట్. ముందు t ఈక్వల్ టు 0 దగ్గర తను ఎక్కడ ఉన్నాడో చూద్దాం. t ఈక్వల్ టు 0 దగ్గర t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే తను ఎక్కడున్నాడమ్మా? t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే తను ఎక్కడున్నాడు? x ఈక్వల్ టు 3 దగ్గర ఉన్నాడు, కరెక్ట్? తను స్టార్ట్ అయిందే x ఈక్వల్ 3 దగ్గర. గుడ్.
x equal to 3, t equal to 0 దగ్గర. ఓకే, t equal to 1 దగ్గర ఎక్కడ ఉన్నాడమ్మా? 5 x equal to 5. Now t equal to 2 దగ్గర ఎక్కడ ఉన్నాడు? t equal to 2 దగ్గర 6 కాదమ్మా, 11, right? x equal to 11. Sorry, x equal to 11, sorry. Right. Now ఇప్పుడు ఈ మోషన్ ని ఒకసారి మనం చదువుదాం, ఒకసారి ఎట్లుందో తెలుసుకుందాం. ఇది x is equal to 0. ఇక్కడ ఎప్పుడు ఉంటాడో మనకు తెలియదు, అసలు ఉండడు కూడా అక్కడ. నౌ ఈ 0 నుంచి 1 t equal to 1 ఏదైతే ఉందో ఈ డ్యూరేషన్ ఎంత చెప్పండి? ఈ 0 నుంచి 1 t is equal to 0 నుంచి t equal to 1 ఏదైతే డ్యూరేషన్ ఉందో అది ఎంత? 1 సెకండ్ కదా, 2 hours. Oh my god. t equal to 0 నుంచి t equal to 1 ఏదైతే ఉందో అది 1 సెకండ్. వాడు 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడమ్మా? x equal to 3 నుంచి x equal to 5 అంటే ఎంత ట్రావెల్ చేసినట్టు? 2 meters ట్రావెల్ చేశాడు కదా, మీటర్స్ అనుకుందాం, ఇన్ మీటర్స్ 2 meters ట్రావెల్ చేశాడు. సో he traveled 2 meters in first 1 second. ఫస్ట్ 1 second. మళ్ళీ నెక్స్ట్ 1 second లో ఎంత ట్రావెల్ చేశాడు? 6 meters. వెరీ గుడ్. నెక్స్ట్ 1 second లో 6 meter. అంటే వాడు యూనిఫామ్ మోషన్ లో ఉన్నట్ట, నాన్ యూనిఫామ్ మోషన్ లో ఉన్నట్ట? యూనిఫామ్ మోషన్ లో, నాన్ యూనిఫామ్. వెరీ గుడ్, రైట్. అది ముందు అర్థం కావాలి. ఎస్, ద పార్టికల్ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. ఆ విషయం అర్థమైంది కదా. ఒకవేళ యూనిఫామ్ మోషన్ లో ఉండుంటే 0 నుంచి 1 కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో 1 నుంచి 2 కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కదా, దాన్ని యూనిఫామ్ అంటారు. సో ద పార్టికల్ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. ద పార్టికల్ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. This is what we have understood. Yes, all of you, very good. Non-uniform motion lo undi particle. Now, what are we supposed to find? Instantaneous speed. I already gave you instantaneous speed formula. How to find out that? It is simply dx by dt. dx by dt in mathematically derivative of x with respect to time ga din meaning. Derivative and differentiation. Derivative of x with respect to t. Yes, distance will be same when it is in uniform motion, but it is non-uniform motion. So how do you find out the derivative of x with respect to t? X is given, x is equal to 2t square plus 3. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. మీరు ఆల్రెడీ క్యాల్కులస్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. సో dx by dt క్యాల్కులేట్ చేద్దాం అమ్మా. dx by dt క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ t power 2? t power 2. Wait a second. Trilok is asking. I didn't understand your question, Trilok. 40. No, derivative of t square is 2t, right? What is the derivative of, see, I'm writing this. Derivative of, yes, derivative of t square is 2t. మీకు తెలుసు కదరా, డెరివేటివ్ ఆఫ్ x power n ఏమొస్తుందంటే n into x power n minus 1 వస్తుంది. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 into t power 2 minus 1. అది మీరు ఆల్రెడీ క్యాల్కులస్ లో చేశారనుకుంటున్నాను. ఇప్పుడు అది రాదు అంటే నేనేం చేయలేను. క్యాల్కులస్ మీరు ఒకసారి చదవాలి.
So 2 into t square derivative 2t plus what is the derivative of constant? Is it 0? Derivative of a constant is 0. Hence the answer becomes 2 to 4t. అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమొచ్చిందంటే 4t వచ్చింది వాల్యూ. 4t వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే వాడు t ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు వాడు వెలాసిటీ 0, t ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు వెలాసిటీ 4 మీటర్ పర్ సెకండ్, t ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్. అప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది, యూనిఫామ్ కాదు కదా. సో వెలాసిటీ v is equal to 4t. This is the instantaneous velocity. At t is equal to 2 అని నేను అడిగాను కాబట్టి at t is equal to 2, v is equal to 8 meters per second. అంటే 2 seconds ఎప్పుడైతే క్లాక్ 2 seconds టిక్ చేసిందో వాడు స్పీడోమీటర్ వైపు చూసినప్పుడు ఆ స్పీడోమీటర్ ఎంత డిటెక్ట్ చేసిందంటే 8 meters per second. So that is what is the meaning of instantaneous speed లేదా instantaneous velocity. Next we'll go to the other question. ఇదే మోడల్ లో the position of a particle moving in straight line ఈ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. The position of a particle, same model, అలాంటి మోడల్. The position of a particle moving in a straight line లో మూవ్ అవుతుందంట is given by ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పొజిషన్ x అనే తీసుకుందాం కొంతసేపటి వరకు. x is equal to 6t square minus 3 in meters. x అనేది మీటర్స్ లో ఉంది అండ్ టైం సెకండ్స్ లో ఉంటుంది. ఫైండ్ ఇట్స్ పొజిషన్ when its velocity is 0. ఎప్పుడైతే వాడి వెలాసిటీ 0 అవుతుందో ఆ టైంలో పొజిషన్ కనుక్కోమంటున్నాడు. సో ఎలా చేద్దాం ఇది చూద్దాం. వెలాసిటీ 0 అవుతుందంటే ఎక్కడో చోట ముందుగా t ఈక్వల్ టు 0 దగ్గర ఎక్కడ ఉన్నారో చూద్దాం. రెడీ x is equal t0 సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ ఎంత వస్తుందండి? -3 వస్తుంది కదా. -3 గుడ్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను, నందన్ నువ్వు కూడా జాగ్రత్తగా విను. t ఈక్వల్ టు 0 దగ్గర x ఈక్వల్ టు -3 దగ్గర ఉన్నాడు. t ఈక్వల్ టు 1 పెడితే అమ్మా, t ఈక్వల్ టు 1 అయితే x ఈక్వల్ టు 3 దగ్గర ఉన్నాడు. ఓకే, x ఈక్వల్ టు 3 at t ఈక్వల్ టు 1. నా t ఈక్వల్ 2 పెడితే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే ఫైన్. ఒక పని చేద్దాం అమ్మా, దీన్ని ఇంకా కొంచెం సపోజ్ ఇక్కడ 24 తీసుకోండి. ఒక స్లైడ్ చేంజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఓకే, ప్రాబ్లం అంతే ఉంటుంది, జస్ట్ అక్కడ 24 పెట్టాను. t ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి తను? t ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు x is equal to -24 కదా.
Okay, minus 24. T equal to 1 ఉన్నప్పుడు x is equal to minus 18. Okay. Okay. And t equal to 2. X equal to 0. Good. T equal to 3. See, అదే ప్రాబ్లం, జస్ట్ కొంచెం వాల్యూస్ ఇలా రావాలని ఇలా రాసాను అంతే. How much? 30. Okay. X equal to 30. ఇప్పుడు ఇది యూనిఫామా నాన్ యూనిఫామా చెప్పండి, అది అడగడానికే ఇదంతా చేశాను. Is it uniform? Good. All of you good. Is it uniform or non-uniform? 100% non-uniform. Good. Now, find its position when velocity is 0 అన్నాడు. ఎక్కడైతే velocity 0 అవుతుందో దాని పొజిషన్. How do you find out velocity? X is equal to 60 square minus 24 ఉన్నప్పుడు velocity ఎలా ఫైండ్ చేయాలి? Velocity v is equal to dx by dt కదా. So dx by dt is equal to 6 into derivative of 2 square again 2t minus derivative of constant is 0. అంటే velocity v is equal to 12t. Yes, 12t. Find its position when velocity is 0. ఎప్పుడైతే velocity 0 అవుతుందో పొజిషన్ కనుక్కోవాలి. సో దట్ ఇంప్లైస్ velocity 0 అవుతుందంటే t కూడా 0 అవ్వాలి కదరా. అంటే ఆ పొజిషన్ ఏమవుతుంది? x equal to minus 24 అవుతుంది. ఓకే.